హాయ్ అండి. నేను ఇత్తడి లేదా రాగి సామాన్లను క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలానే చేస్తానండి. నార్మల్‌గా మన పాతకాలంలో చింతపండు లేదా పీతాంబరి పౌడర్‌ని యూజ్ చేసేవాళ్ళు కదా! అలా చేయడం వల్ల చాలా టైం అయితే వేస్ట్ అవుతుందండి. ఇంకొకటి ఆ పీతాంబరి పౌడర్ వల్ల చేతులు కూడా పాడైపోతాయన్నమాట. నాకైతే తొక్కలొచ్చేసినట్లు అయిపోతాయండి. నేను అందుకే అస్సలు యూజ్ చేయననమాట ఆ పౌడర్‌ని. నేను ఇలానే చేస్తాను ఎప్పుడు చేసినా సరేను. చాలా టైం అయితే సేవ్ అవుతుందండి. చాలా త్వరగా అయిపోతుందనమాట. దీనికొచ్చేసి కావాల్సింది ఒక టబ్‌లోకి వాటర్ తీసుకొని నింబు సాల్ట్‌నయితే ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. దీన్ని నింబు సాల్ట్ అంటారు. లేదంటే నిమ్మ ఉప్పు అంటారు. సిట్రిక్ యాసిడ్ అని కూడా అంటారండి. మనకి దగ్గరలో ఉన్న షాప్స్‌లోనే ఇది దొరుకుతుందనమాట. దీనివల్ల మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుందండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు డైలీ పూస సామాన్లయితే తోముతా ఉంటారు కదా! వాళ్ళకి గనక ఈ టిప్ చెప్పామంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారనమాట. అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది పని కూడా వాళ్ళకి. సో, చూసారా మీకు మాట్లాడుతున్న టైంలోనే ఇవైతే ఎంత వైట్‌గా అయిపోతున్నాయో చాలా తెల్లగా వచ్చేస్తున్నాయి కదా! సో, చాలా ఈజీగా అయిపోతుందండి. జస్ట్ మనం ఏం కష్టపడాల్సిన అవసరం కూడా లేదనమాట. నచ్చితే కనుక ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.